ఆంజనేయుడు పంచముఖుడిగా ఎలా మారాడు? అంజనాదేవి తనయుడు ఆంజనేయుడు పంచముఖుడిగా ఎలా మారాడనే దానికి ఓ కథ ఉంది. అదేంటో తెలుసుకుందాం. రామలక్ష్మణులను రక్షించేందుకు హనుమంతుడు పంచముఖుడిగా మారాడట. రావణుడు సీతను అపహరించిన తర్వాత హనుమంతుడు ఆమె జాడ తెలుసుకుని రామయ్యకు చెబుతాడు. రావణ రాజ్యంపైకి రాముడు దండెత్తుతాడు. రాముడిని సాధారణ మానవుడిగా భావించిన రావణుడికి కొద్ది రోజుల్లోనే రాముడి గురించి తెలుస్తుంది. రావణుడి సేన రోజు రోజుకూ తగ్గిపోవడం ఆయనను కలవరపెడుతుంది. చివరకు తన కుమారుడు ఇంద్రజిత్తు సైతం మరణించడంతో ఆవేదన చెందుతాడు. ఈ క్రమంలోనే పాతాళ లోకానికి అధిపతి అయిన మైరావణుని సాయం కోరుతాడు. అప్పుడు మైరావణుడు వచ్చి హనుమంతుడిని ఏమార్చి రామలక్ష్మణులను అపహరించుకుపోతాడు. వారిని పాతాళ లోకానికి తీసుకెళతాడు. విషయానికి తెలుసుకున్న హనుమంతుడు రామలక్ష్మణుల కోసం పాతాళ లోకానికి వెళ్లి మైరావణ రాజ్యానికి రక్షణగా ఉన్న మకరధ్వజునితో యుద్ధం చేస్తాడు. ఆ సమయంలోనే మకరధ్వజుడు తన కుమారుడని హనుమంతుడు తెలుసుకుంటాడు. అయినా సరే ఏమాత్రం వెనుకాడకుండా మకరధ్వజుడితో యుద్ధం చేసి పైచేయి సాధిస్తాడు. అయితే మైరావణుడిని సంహరించాలంటే మైరావణపురంలో 5 దిక్కుల్లో వెలుగుతున్న దీపాలను ఏకకాలంలో ఆర్పితేనే సాధ్యమవుతుంది. ఈ విషయానికి తెలుసుకున్న ఆంజనేయుడు తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ, ఊర్ధ్వముఖ ఇలా 5 దిక్కుల 5 ముఖాలను ధరించి దక్షిణాన నరసింహుని అవతారం, పశ్చిమాన గరుడ ప్రకాశం, ఉత్తరాన వరాహవతారం, ఊర్ధ్వముఖాన హయగ్రీవుని అంశ ఆ దీపాలను ఒక్కసారిగా అర్పేస్తాడు. అనంతరం పంచముఖాలతో పాటు ఏర్పడిన 10 చేతులతో మైరావణుని అంతం చేస్తాడు. అప్పటినుంచి ఆంజనేయుడు పంచముఖాంజనేయుడిగా పూజలందుకుంటున్నాడు.